ఈరోజు క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ అనగా. ఈ క్రిస్మస్ గురించి దాదాపు 4000 సంవత్సరాలకు ముందు ప్రవక్తలు బోధించారు. పాత నిబంధనలో మొత్తం 39 గ్రంథాలు. 39 గ్రంథాల్లో అనేక ప్రవక్తలు బోధించారు, గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఆ 39 గ్రంథాల్లో 400 సార్లు యేసుక్రీస్తు పుట్టడం గురించి, యేసుక్రీస్తు జననం గురించి రాయబడి ఉంది. జాగ్రత్తగా వినండి. ప్రాముఖ్యంగా దావీదు కాలంలో అనగా 1000వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 1000వ సంవత్సరంలో దావీదు రాశాడు యేసుక్రీస్తు పుట్టాడని. యేసయ్య ప్రవక్త 700 సంవత్సరాల్లో ఆయన రాశాడు యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుడతాడని. తర్వాత మలాకి క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో రాశాడు ఏమని? నీతి సూర్యుడు ఉదయిస్తాడు, రాబోయే కాలంలో నా రాజు రాబోతున్నాడు. అనేక ప్రవక్తలు బోధించినట్లుగా, గ్రంథాలు ఘోషించినట్లుగా ఆయన ఖచ్చితముగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద, ఈ ప్రపంచ పట్టములో యెరూషలేము ప్రాంతము నడిబొడ్డు మీద ఉంటుంది. ఇక్కడ యెరూషలేము ప్రాంతము, బెత్లెహేము ప్రపంచానికి మధ్య ఉంది. ఈ భారతదేశానికి మధ్య తెలుసా? భారతదేశానికి మధ్య ఉండేది నార్త్ పోల్. భారతదేశానికి మధ్య సెంటర్ పాయింట్ ఏ విధంగా నార్త్ పోల్, ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్ తెలుసా? యెరూషలేము. ఎందుకని? ఆయన మధ్యలో ఉంటేనే అందరికి సువార్త పెడుతుంది, అందరూ రక్షించబడతారని. కాబట్టి సహోదరి సహోదరుడా, నిజముగా ఈ రోజు గురించి ప్రవక్తలు ఘోషించారు. ఒక మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం వాక్యం చదివి ముందుకు సాగుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం లేదా 21 నుంచి. అన్నిటికీ కుదురుబాటు కాలములో వచ్చినవి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. మోసే ఇట్లను, ప్రవక్త అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ప్రవక్తలు మోసే దాదాపు ఆయన ఆదాము నుంచి జరిగిన సత్యాలను ఆయన రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశాడు. దాదాపు ఆదాముకును అబ్రహాముకును 2000 సంవత్సరాలు. అబ్రహాము తర్వాతనే కదా మోసే కదా. మోసే 2000 సంవత్సరాల ముందున్నది ఆయన రాశాడంటే వాళ్ళ పేర్లు రాశాడు, వాళ్ళ వయసు రాశాడు, వాళ్ళ ఊరు రాశాడు, వాళ్ళ పనితీరు రాశాడు. ఎంత గొప్ప మనిషి రాయగలడా? నేను పోయిన నెలలో ఏం చేశానో నాకే గుర్తులేదు, పోయిన సంవత్సరం ఏముందో గుర్తు ఉండదు. కానీ మోసే వారి యొక్క జీవిత చరిత్ర రాశాడంటే చాలా గొప్పది. 2019లో కరోనా వైరస్ దాపరించింది లోకానికి. ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో ఆ కరోనా వైరస్ కు మతము లేదు, కులము లేదు, ఊరు లేదు, రాష్ట్రం లేదు, ప్రపంచంలో అందరినీ కూడా ఒక కుదిపేసిందండి. అది సత్యం. అవునంటే అవును, అని నువ్వు కాదనుకున్నా అది జరిగింది. ఇలాంటి విస్ఫోటన కావచ్చు, ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగదు. ఈ కరోనా వైరస్ తర్వాత డెల్టాగా రూపుమారింది. ఎప్పుడు? 2020 సంవత్సరం. 2021లో ఒమిక్రాన్ రూపుమారింది. గమనించండి, ఈ ప్రపంచంలో అనేక తత్వవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు,
పండితులు ఉన్నారు, అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది, కానీ ఈ కరోనా వైరస్ ను మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది. ఏమైంది జ్ఞానం? మనిషి జ్ఞానం ఏమైంది? ఆలోచించండి. ఈ వైరస్ ను దాదాపు 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది, కానీ కంట్రోల్ చేయడానికి ఒకరు కూడా ఏ పరిశోధన కూడా పరిచయట్లా. కాబట్టి గమనించండి, ఈ కరోనా వచ్చి అనేక కొన్ని కోట్ల మందికి ఒకసారి వచ్చిపోయి లక్షల మంది చనిపోయారు. అందులో కరోనా వచ్చే వాళ్ళు మా మధ్యలో కూడా లేకపోలేదు. గమనించండి, ఈ వైరస్ ఎందుకు వస్తున్నాయా అంటే, ఎందుకు బైబిల్ ప్రకారంగా ఈ తెగులు వచ్చినా ఈ వైరస్ వచ్చినా మనిషి చేసే పాపం వల్ల ఈ వైరస్ వస్తుందని చెప్పేసి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి సహోదరి సహోదరుడా, అసలు ఈ రోజు మనిషికి ఉన్న సమస్య కుటుంబ సమస్య కాదు. ఈ రోజు మనిషికి ఉన్న సమస్య ఆర్థిక సమస్య కాదు. ఈ రోజు మనిషికి ఉన్న సమస్య ఉద్యోగ సమస్య కాదు. ఈ రోజు మనిషికి ఉన్న సమస్య చదువు సమస్య కాదు. మరి ఈ రోజు సమస్య ఏంటయ్యా? సమస్య అంటే మనిషికి ఉన్న సమస్య అసలు సమస్య పాపము. మనిషికి ఉన్న సమస్య పాపము. ఆ పాపం వల్ల మనిషి సమస్యలను కొని తెచ్చుకున్నాడు. పాపం వల్ల దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ పాపం వల్లే మనిషి సతమతమవుతుంటాడు. పాపముతో శాపముతో నలిగి విరిగిపోతున్నప్పుడు, దిక్కు దిశ లేనప్పుడు, ఏ ఒక్కరు ఆదరించలేకుండా, బలపరచలేకుండా, అండగారివ్వకుండా అలా ఉన్నప్పుడు గమనించండి, 2000 సంవత్సరాల క్రితం అసలు మనిషికి దేవుడికి పొందే లేదు. కారణము, మనిషి దేవుడు దూరం చేసుకుంటాడు, మనిషి దేవుడు వేరు చేసుకుంటాడు. ఆ మనిషి దేవుడు వెతికాడు, కానీ మనిషికి దేవుడు దొరకల. మనిషి తన జ్ఞానం వల్ల అన్ని ప్రయత్నాలు చేశాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రయత్నం చేశాడు, మనిషికి దొరకల. మనిషికి కావలసింది ఒక సమాధానం, ఒక ఆరోగ్యం, మంచి ప్రతిఫలం. ఇది ఉండాలంటే దేవుడు కావాలిగా. దేవుడు దొరకల. కాబట్టి మనిషి దేవుడు రాయిని చెక్కుకొని దేవుడుగా చేసుకుంటాడు, ఒక చెక్కను చెక్కుకొని దేవుడుగా చేసుకుంటాడు. ఈ రోజు మనిషి తయారు చేసిన దాంట్లో దేవుణ్ణి కొలుస్తున్నాడు, దేవుడు అని చెప్పేసి ముందుకు సాగుతున్నాడు. కానీ మనిషికి దేవుడు దొరకల. నిజమైన సమాధానం రాలా, నిజమైన రక్షణ రాలా. అదే మనిషి అలానే జీవించి ఎక్కడ నశించిపోయి నిత్య నరకంలో పడిపోతాడు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు అని సత్యాన్ని గ్రహించిన దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో నీకు కావాల్సింది డబ్బు అయితే ధనవంతుగా పుట్టేవాడు ఆయన. నీకు కావాల్సిన బిల్డర్ గా అయితే, నీకు బంగ్లాలు కట్టించేవాడుగా ఉండాలంటే ఆయన బిల్డర్ గా తెప్పించేవాడు. ఆయన నీకు కావాల్సింది ఆరోగ్యం ఇవ్వాలి, నీకు ఆరోగ్యం కావాలి అనిపిస్తే ఆయన ఆరోగ్యవంతుడుగా ఒక డాక్టర్ గా వచ్చేవాడు, ఒక ఫిజిషియన్ గా వచ్చేవాడు. కానీ మనిషికి కావాల్సింది ఒక డాక్టర్ కాదు, మనిషికి కావాల్సింది అవి కాదు. మనిషికి కావాల్సింది రక్షణ, ఆత్మరక్షణ. ఆ ఆత్మరక్షణ ఇవ్వడానికి ప్రకటించిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ఈ లోకంలో వచ్చాడు. మొదలుగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆ పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఎందుకని? మనిషి సమస్య పాపము. ఈరోజు పాపం వల్లనే కుటుంబంలో సమాధానం లేదు, పాపం వల్లనే ఉద్యోగంలో సమాధానం లేదు, వ్యాపారంలో సమాధానం లేదు. కష్టపడుతున్నావు, కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. కారణము ఆ పాపము నిన్ను వెనుకకు లాగుతుంది, ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు మనిషి. కాబట్టి అనేక రోగాల ద్వారా, అనేక తెగుల ద్వారా, అనేక సమస్యల ద్వారా మనిషి సతమతమవుతున్నాడు. మనిషికి కావలసింది పాప క్షమాపణ. బైబిల్ బోధిస్తుంది, బైబిల్ బోధిస్తుంది. ఏమని? హెబ్రీ పత్రికలో ఏముంది అంటే మనిషి పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ కావాలంటే రక్తం చిందించాలి. గ్రంథాలు ఘోషిస్తున్నాయి, సర్వ పాప పరిహారం రక్ష పురోతం వ్యస తద్రక్తము పరమాత్మైన పుణ్యదాన బలియాగం. పాపి పరిశుద్ధులుగా మారాలంటే రక్తం చిందించాలి. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంది, ప్రజలను పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అదేవిధంగా గమనించండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో
పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను. ఏమైందట? యేసుక్రీస్తు మనిషి యొక్క పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యూదా 1వ అధ్యాయంలో 24వ వచనంలో నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు పాడైపోకుండా, నువ్వు చెడిపోకుండా నిన్ను రక్షించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో వచ్చాడు. కారణం ఏంటంటే నీవు దేవుని పోలికగా పుట్టినవాడము, దేవుని రూపంలో ఉన్నవాడివి. కాబట్టి నీవు పడిపోవడము, నీవు చెడిపోవడము, నువ్వు పాడైపోవడము, నువ్వు దేవునికి దూరమై నరకంలో పోవడము దేవునికి ఏమాత్రం ఇష్టమో లేదు. కాబట్టి ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఇంకా తెగులు వచ్చినా, తంటలు పడుతున్నా, సమస్యలు సతమతం అవుతున్నా, కుటుంబాలు చెడిపోయినా, కుటుంబాలు విడిపోయినా, గొడవలతో ఉన్నా, ఇంకా నువ్వు దేవుడి మాట వినకుండా పాపంతో ఉన్నట్లయితే, శాపంతో ఉన్నట్లయితే, నీ రోజు సహజంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న పాపాన్ని విడిపించడానికి, నీలో ఉన్న శాపాన్ని తొలగించడానికి, నిన్ను తొట్టిల్లకుండా చేయడానికి, నిన్ను పాడైపోకుండా చేయడానికి, పాపానికి దూరంగా ఉండడానికి యేసుక్రీస్తు నిన్ను విడిపించడానికి లోకంలో వచ్చాడు. నువ్వు ఈ రోజు ఏ సమస్యతో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ త్రాగుడు అనే బంధకంలో ఉన్నా, ఏ వ్యభిచారం అనే బంధకంలో ఉన్నా, ఏ తిరిగిపోతున్న బంధకంలో ఉన్నా, ఇష్టానుసారంగా జీవించే విధంగా ఉన్నా, దేవుని కాదని లోకానికి తావించిన, వ్యాపారికి తావించిన, ఉద్యోగానికి తావించిన, అది నీకు క్షేమం కాదు. అలా ముందుకు సాగినట్లయితే అది ఖచ్చితంగా సాతాని ఓడిలో, సాతాని యొక్క హస్తంలో పడతావు. వాడు నిన్ను అంత ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పాడు చేస్తాడు. ఆయన ఉండే స్థానంలో ఆయన నిన్ను నడిపించడానికి నువ్వు ఎంతో దేవుడు దూరంగా చేయడానికే చేస్తాడు. నీవు ఎంత పని చేస్తున్నా, ఇక్కడ నువ్వు పని చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, దేవుడి మందిరం అంటే అధికమైన ఉద్యోగం, అధికమైన పనులు వస్తాయి, ఎక్కువ జీతం వస్తుంది, ఎక్కువ రాబడి వస్తుంది. ఆ రోజే సైతాను ఎక్కువగా పనులు పెట్టిస్తాడు. కారణము ఇశ్రాయేలు పాపంతో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు వాళ్ళు దేవుని ఆరాధించడానికి వెళ్తామయ్యా, మేము దేవుని స్తుతించడానికి వెళ్తాము, మేము మాకు విడుదల కావాలి అంటే ఫరో ఏం చేస్తారు తెలుసా? మాకు వ్యతిరేకంగా దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అని మాట్లాడి వాళ్ళు అడిగినందుకు వారు వెళ్ళకుండా పనిని ఎక్కువగా పెంచుతారు. ఇంకెక్కువగా మట్టిని తొక్కి ఇటుకలుంచారు, శుద్ధి లేకుండా రాళ్ళు పగిల. సో ఆ విధంగా ఎక్కువ పని చెప్పారు. వాళ్ళు పోకుండా చేశారు. అయినా వారు మేము వెళతామని మారం పెట్టారు. కాబట్టి మీరు వెళ్ళండి కానీ కుటుంబానికి ఒక్కడే వెళ్ళాలి. చూసారా? సైతాను పన్నగాలు కుటుంబానికి ఒక్కడే వెళ్తే చాలు మాకు ఆశీర్వాదం అని చెప్పేసి ఆ రోజు ఫరో అంటున్నాడు, ఒక్కడే వెళ్తే చాలు అని. మోసే అన్నాడు, లేదు లేదు, మేము వెళ్తే మా కుటుంబంతో సహా వెళ్తాం, మేము వెళ్తే మా కుటుంబం అందరూ కూడా దేవుని ఆరాధించడానికి వెళ్తాం అని అన్నప్పుడు వీళ్ళు వినేట్టు లేదని చెప్పేసి ఫరో రాజు అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్తే వెళ్ళండి కానీ మీ ఆస్తిపాస్తులు, మీ అన్ని గొర్రెలు గొడ్లు అన్ని కూడా ఆస్తిపాస్తులు ఇక్కడ ఉంచి మీరు ఆరాధించి మళ్ళీ రండి అన్నారు. చూసారా? మీరు వెళ్ళండి కానీ ఇది ఇక్కడే ఉంచి వెళ్ళండి. చూసారా? లేదు లేదు, మేమంతా కలిసి అంతా తీసుకొని దేవుని ఆరాధించడానికి వెళ్తాం అని వాళ్ళు ఒక పట్టు, ఒక తెగింపు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన కార్యాల ద్వారా వారు విడుదలై వెళ్ళారు. సహోదరుడా, ఈ రోజు నువ్వు మందిరానికి వెళ్దాము అంటే, దేవుని ఆరాధనకి వెళ్దాము అంటే, ఈ రోజు నీ పనిలో అడిషనల్ పని వస్తుంది, అధికమైన పని ఉంటుంది. ఇంకెవరో వచ్చి ఇంకో పని పెడతారు. తర్వాత సరే పని ఉంది కదా, ఎవరో ఒకరు వెళ్తాంలే అని నీకు మనసు వస్తుంది. మా కుటుంబం నుంచి ఒకరు వెళ్తే సరిపోతుందిలే, మాకు దేవుడు వస్తుందిలే, మాకు తోడుంటాడులే అని చెప్పి అనుకొని ఒక్కడే రావడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నీవు ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి అని ప్రార్థన చేసిన అందరూ వస్తే బాగుంటది, లేక నువ్వు అక్కడ ఆగిపోతావు. సైతాను అక్కడ ఆపుతాడు. ఎక్కడ? దేవుడు మందిరానికి రాకుండా, దేవుడిలో గడపకుండా, దేవుని యందు నువ్వు నిలవకుండా, ఆత్మీయంగా జీవించకుండా నువ్వు ఆపుతాడు. ఆ విధంగా పాపంలోనే నువ్వు ముందుకు పోవడం, పాపంలోనే నువ్వు దిగజారి పాపముతో ఉండడానికి సైతాను ఎన్నో ప్రయత్నం చేశాడు. కారణము పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆ మరణం వల్ల వచ్చేదే నిత్య నరకము. కాబట్టి సహోదరి సహోదరా, ఎలా గ్రహించండి, ఈరోజు నిన్ను నన్ను ఆయన రక్షించడానికి ఈ లోకంలో వచ్చాడు. ఆయనకు ఏ భేదం లేదు.
ఒక ప్రాంతం లేదు, ఆయన ఒక జాతి లేదు, ఒక మతం అని లేదు. ఆయన ప్రజలందరి కొరకు రక్తం చిందించడానికి ఆయన వచ్చాడు. ఒక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. నీవు ఆ గ్రంథము తీసుకొని వాని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, అండర్లైన్, ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసిరి. వంశము, ప్రజలు, భాషలు, ప్రాంతము ఏది తేడా లేకుండా అందరి కొరకు ఆయన రక్తము చిందించాడు. నీ వేరే భాష కదా, నీ వేరే కులము కదా, నీ వేరే మతము కదా, నువ్వు వేరే మార్గము కదా, నువ్వు ఫరాయి వాడివి కదా, నువ్వు ఫరాయి దానివి కదా అని ఏమీ లేదు. స్త్రీ పురుషుడు అనే భేదము లేదు. దేవుడు అందరికీ ఒక్కడే. ఆయన నీ కొరకు నా కొరకు రక్తము చిందించాడు. ఆ రక్తము చిందించడం వల్ల నీకు నాకు పాప క్షమాపణ వచ్చింది. ఆ పాప క్షమాపణ వల్లే మేము పరిశుద్ధులుగా మారుతాం. రెండవదిగా యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపరిచి ఆశీర్వదించడానికి ఈ లోకంలో ఆయన వచ్చాడు. కాబట్టి గమనించండి, ఈరోజు నిజముగా నువ్వు ఏమై ఉంటావు? పాప నుంచి విడుదల అయినట్లయితే నీకు విమోచన, నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు, నువ్వు పరిశుద్ధులుగా నువ్వు దీవించబడతావు. కాబట్టి గమనించండి, ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తము 6000 సంవత్సరాలు. ఆది కాండంలో దేవుడు ఈ సృష్టిని సృజించి 6వ దినమున సమాప్తం చేశాడు. ఏంటిది? తన కార్యాలు, భూమి, ఆకాశాన్ని, మనిషిని కావలసిన సూర్య చంద్ర నక్షత్రాలందరినీ చేసి చివరిగా మనిషిని చేశాడు. సమాప్తమైంది. 7వ రోజు విశ్రాంతి. అదేవిధంగా యేసుక్రీస్తు శిలువ మీద 6వ మాట సమాప్తమైంది. 7వ రోజు విశ్రాంతి, ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి గమనించండి, 6వ రోజు ఒక రోజు ఇచ్చుకుంటూ 1000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు ఇచ్చుకుంటూ 6 రోజులు గడిపోయాయి. నెక్స్ట్ 7వ రోజు విశ్రాంతి రోజు రాబోతుంది. ఆ రోజుల్లో మేము నిత్యము పరిశుద్ధులుగా, నిత్యము దేవుడితో ఉండాలి అంటే ఈ భూమి మీద నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించి యేసుక్రీస్తు ఏమన్నాడు? వెళ్తున్నట్టు నీవు నాకు ఇదిగో సమరయ్య, యూదయ, ఈ భూమికి అంతవరకు నువ్వు నాకు సాక్షులుగా ఉండాలి. అనగా యేసుక్రీస్తు రాకడ వరకు నువ్వు ఇతరులకు సాక్షిగా ఉండాలి, ఇతరులకు స్వార్థం ప్రకటించేవారిగా ఉండాలి. అప్పుడు నువ్వు జీవించబడతావు. పరిశుద్ధపరిచి ఆశీర్వదించడానికే ఈ యేసుక్రీస్తు లోకంలో వచ్చాడు. పాపం నుంచి విడిపించి నువ్వు పరిశుద్ధపరచాలి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. జాగ్రత్త. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించడానికి ఈ దేవుడు ఈ లోకంలో వచ్చాడు. అంతే కాకుండా యెర్మీయా 33:8 వచనంలో పాప దోషము నిలవకుండా వానిని పవిత్ర పరుతును, అనగా పాపము లేకుండా, పాప దోషము లేకుండా రక్తం ద్వారా వారు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు అనే పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తే క్రీస్తు వారసులుగా అగుటకు మీరు పిలువబడిరి. లోకంలో నుంచి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. మీరు ఆయన గుణాలను ప్రకటించడానికి మీరు పరిశుద్ధులుగాను, యాజకులుగాను పరిశుద్ధుల గుంపులుగా మీరు పిలువబడ్డారు. మీరు లోకములో కారు, లోకములో ఉన్నారు కానీ లోకము సంబంధించేవారు. మీరు ఆత్మ సంబంధమైన వారు, మీరు ఆత్మీయులు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు రక్తం చే కడగబడిన వారు, యేసుక్రీస్తు రక్తం చే పరిశుద్ధపరచబడేవారు. ఖచ్చితంగా వారు ఆశ్రయించబడతారు, ఖచ్చితంగా వారు దీవించబడతారు. అందులో సందేహము లేదు. ఈయన అందరి కొరకు జన్మించాడు, ఈయన అందరి కొరకు పుట్టాడు.
కాబట్టి అందరూ వినవలసిన వార్త, అందరూ అంగీకరించవలసిన వార్త, నేను ప్రకటించే శుభవార్త, ప్రభువైన యేసుక్రీస్తు దావీదు పట్టణంలో లోక రక్షకుడుగా పుట్టడము, ఇది సువార్త. అది మనుషులు చెప్పలేదు, అది దేవదూతలు మొదటిగా వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఆ దేవుని దగ్గర, ఆ యేసుక్రీస్తు దగ్గర జ్ఞానులు వచ్చారు, ఆ క్రీస్తు దగ్గర గొల్లలు వచ్చారు, పండితులు వచ్చారు, పామరులు వచ్చారు. ఆ వార్త రాజులకు తెలిసింది, అనేక మందికి తెలిసింది. కానీ వారు గొల్లలు దర్శించారు, గొల్లలు వచ్చి ఆరాధించారు. జ్ఞానులు కూడా గ్రహించారు, సత్యం గ్రహించారు. వాళ్ళు వచ్చి దేవుని ఆరాధించారు, దేవుని పూజించారు. దావీదు ఆ కుమారుడుగా, ఆయన చిగురుగా ఆయన పుట్టాడు. జ్ఞానులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడ? ఇంట్లో ఉన్నాడు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు తెలుసా? పశువుల పాకలో కాదండి. మరి ఎక్కడ? ఇంట్లో కాదండి. ఆయన పుట్టింది ఏంటో తెలుసా? రోడ్డు పక్కన పుట్టాడు. నీవు ఇంట్లో పుట్టావు, ఒక గుడిసెలో పుట్టాడు, ఆయన రోడ్డు పక్కన పుట్టాడు. చూసారా? ఆకాశము పట్టణంతా దేవుడే, రాజులకు రాజే, ప్రభులకు ప్రభు ఆయన. ఆయన సింహాసనము, ఆయన పరిశుద్ధత అంతా వదిలేసి నిన్ను నన్ను రక్షించడానికి ఒక దీనుడుగా, ఒక పేదరికముగా ఆయన పుట్టి అందరికీ ఆ సువార్త అందాలి అని చెప్పేసి ఈరోజు ఆయన దీనుడుగా ఈ భూమి మీద పుట్టాడండి. గమనించండి, అందరూ వినవలసిన వార్త తెలుసా? ఆయన రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆత్మరక్షణ. ఈరోజు ఆత్మరక్షణ చాలా మంది లేదా? ఈ క్రిస్మస్ అంటే ఒక సంబరం, క్రిస్మస్ అంటే ఒక పండగ కాదు, పవిత్రముగా ఆచరించాలి. సహోదరి ఈరోజు మన జీవితంలో మారినట్లయితే, నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నిజంగా క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు ఆయన ఆరాధించే సహోదరుడిగా ఉన్నట్లయితే, అప్పుడు అది క్రిస్మస్. జ్ఞానులు వచ్చినప్పుడు మాత్రము క్రీస్తు ఇంట్లో ఉన్నాడు. ఏ కుటుంబంలో అయితే క్రీస్తు ఉంటాడో ఆ కుటుంబంలో క్రీస్తు ఆరాధన జరుగుతుంది. ఏ కుటుంబంలో అయితే యేసుకు విలువనిస్తారో ఆ కుటుంబంలో క్రీస్తు ఉంటాడు. ఈరోజు మీ కుటుంబంలో క్రీస్తు ఉంటాడా? మీ కుటుంబంలో క్రీస్తు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవునికి ఆరాధన వెళ్తుంది, దేవుడిని మహిమపరిచే కుటుంబంగా ఉంటుంది. దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుడు దీవించే వ్యక్తిగా ఉంటాం. లేకపోతే పండగ క్రైస్తవులుగా, దండగ క్రైస్తవులుగా, దండించబడే క్రైస్తవులుగా, నరకానికి కుప్పలుగా వెళ్ళే క్రైస్తవులుగా నువ్వు ఉంటావు. ఈ లోకంలో జీవితకాలం సంబరం, ఆనందం నువ్వు జీవించగలుగుతావు. కానీ దేవుని గుర్తించకుండా, దేవుని గ్రహించకుండా, ఆయనకు భయభక్తులు లేకుండా నువ్వు ఒకవేళ వెళ్ళినట్లయితే శిక్ష తప్పదు. ఆ రోజు రాజులు గ్రహించారు. రాజులకు రాజు, మొదటిగా రాజు ప్రామాణికంగా చూస్తే ప్రపంచంలో మొట్టమొదటి రాజు ఎవరు తెలుసా? ఎవరు? సౌలు తర్వాత వచ్చిన రాజే దావీదు మహాలాంటి వ్యక్తులే. యేసుక్రీస్తు గురించి ఆయన సన్నిధిని గుమ్మంలో లేదా ఆవరణలో ఉంటే నాకు చాలా సంతోషం అండి. ప్రతిరోజు ఆయన గురించి ఆనందించేవారు. రాజులు సహితము వాళ్ళకు రాజ్యం ఉంది, రాజ్యం పరిపాలన చేయాలి, అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల, దేవుని సన్నిధిలో వస్తే సాదా సీదా మనుషులాగా పూజించేవారు, ఆరాధించేవారు. పొజిషన్ బయట, పరిశుద్ధత ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగా ఉండాలో, జీవించాలో దావీదు ప్రవక్తలే బోధించారు, రాజులే బోధించారు. కాబట్టి సహోదరులు, ఆ రాజులే ఈ లోకానికి వచ్చే క్రీస్తుకు భయభక్తులు కలిగి ఉంది. ఆయన మన జీవితం దిద్దుకుంటే ఈరోజు మనం ఏపాటి వాళ్ళు? మన జీవితం దిద్దుకోవద్దా? మన ఆత్మ జీవితాన్ని సరిచేసుకోవద్దా? మా కుటుంబాలను కాపాడుకోవద్దా? గమనించండి, ఈ రోజు వాక్యం సహోదరుడా, యేసుక్రీస్తు వచ్చింది చరిత్ర లేడు అని చెప్పడానికి ఎవ్వరు చెప్పలేదు. కారణము యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఈ చరిత్ర రెండు భాగాలుగా విడదీయబడింది. రెండు భాగాలుగా విడబడింది. ఎలాగో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఏ గ్రంథమైనా తీసుకుంటా, రామాయణం తీసుకుంటావా, భగవద్గీత తీసుకుంటావా,
ఖురాన్ తీసుకుంటావు, ఏ గ్రంథమైన నువ్వు తీసుకో, క్రీస్తు పూర్వమైన ఉండాలి, క్రీస్తు శకమైన ఉండాలి. ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే నీకు ఆధారము శకం అనేది పెట్టాలి, క్రీస్తు పూర్వమైన పెట్టాలి, క్రీస్తు శకం. ఉట్టిగా నువ్వు జన్మించావు, ఎప్పుడు జన్మిస్తావు? పూర్వమా తర్వాత. కాబట్టి ఈరోజు డేట్ ఉందంటే కూడా నా ప్రభు ఈ భూలోకంలో పుట్టాడు కాబట్టి ఈ రోజు డేట్ అనేది వచ్చింది. అప్పటి నుంచే చరిత్ర రెండు భాగాలుగా విడపడింది. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు జీవిస్తున్నావు అంటే నీకు ఉనికి ఉందయా అంటే క్రీస్తు వలనే ఆ ఉనికి ఉంది. నేను పరిశుద్ధపరిచి పరలోకానికి నడిపించడానికి తరతరాలు ఆయనతో పాటు ఉండాలని క్రీస్తు ఆ రాజు ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రంగా ఉండి నిన్ను ప్రేమించి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఆది కుమారుని లోకానికి పంపాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే లోకాన్ని అనుకోలేదు, నిన్ను నన్నే. దేవుడు మమ్మల్ని నువ్వు ప్రేమించాడు కాబట్టి నువ్వు పడిపోకుండా పాడైపోకుండా దేవుడు మమ్మల్ని రక్షించడానికి 2000 సంవత్సరాలు ఆయన వచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఈరోజు నీకు ఎంత వయసు నాకు తెలియదు, ఈరోజు నీకు ఎంత వయసు మాకు తెలియదు. నీ వయసుకు ఇప్పుడు 100+ చేసుకోండి. 70 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 25 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, ఆ 10 సంవత్సరాలకు 100 కలుపు, ఆ 50 సంవత్సరాలకు 100 కలుపు, ఆ 40 సంవత్సరాలకు 100 కలుపు. నీ ఏజ్ సహోదరుడా, నీ ఏజ్ ఎంతనో దానికి 100 కలుపు. ఆ రోజు నువ్వు ఎక్కడ ఉంటావు? అర్థమైందా చెప్పింది? అర్థమైందా? నీ ఏజ్ ఎంతనో నీ ఏజ్కు 100 కలుపు. నీ ఏజ్ 30 సంవత్సరాలు అయితే 30కి 100 కలిపితే 130 సంవత్సరాలు నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు రేపు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా. సో మనిషి చనిపోయాడు, చనిపోతుంది, ఇంట్లో ఎక్కడో కరోనా వస్తే వస్తుందా? అదే దగ్గర మన మండలం వస్తే మండలం వచ్చింది కదా కరోనా అని. అదే వాడలు వస్తే కొంచెం భయం, అదే ఇంట్లో వస్తే గుండెలో భయం. నీ దాకా ఎందుకు భయం? ముందే భయపడడానికి జాగ్రత్తగా ఉంటే సరిపోదా? కాబట్టి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, రెండవ రాకడగా రాబోతున్నాడు. మొదటిగా నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను కనికరించి, నువ్వు ఎవడవైనా సరే నిన్ను నన్ను క్షమించి తన రక్తం చిందించి నిన్ను నన్ను పవిత్రపరిచి తన అద్భుతమైన సింహాసనం ఎదుట నిలబడడానికి ఆయన క్షమించడానికి వచ్చాడు. కానీ రెండవ రాకడ ఆయన రాజుగా వస్తాడు, ఆయన శిక్షించడానికి వస్తాడు. ఆ లోపం మేము సరిగ్గా మేము జీవిస్తే, క్రీస్తును అంగీకరించి ఆయన కుమారులుగా, పరిశుద్ధులుగా, ఆయన బిడ్డలుగా మేము జీవించి ఆయన మాకు అప్పగించిన ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, ఆయనకు అప్పగించిన ఆ పరిచయను మేము కాపాడుకున్నట్లయితే, ఆయనకు అప్పగించిన మన యొక్క ఆ పరిచయం విస్తరింపజేయడానికి ప్రయాసపడలేదే, ఆయన కొరకు నువ్వు ఎంత పరిచయం చేస్తావో, ఎంత ఆయన కొరకు ఎంత నువ్వు కష్టపడతావో అంతా నీవు అక్కడ లెక్క ఉంటుంది. అంతా దేవుడి కొరకు ఎంత కష్టపడతావో, ఎంత ఆత్మల వచ్చిన నువ్వు ప్రయాసపడ్డావో, దేవుడు నిన్ను ధనం ఎంత కూడా పెట్టవాడు. నువ్వు ఎన్ని స్థలాలు కొన్నావు, ఎన్ని బిల్డింగ్లు కొన్నావు దేవుడు అడగాడు. ఎంతమంది కన్యావు దేవుడు అడగాడు. మరి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎంతమంది ఆత్మను సంపాదించావు, ఎంతమంది నువ్వు తీసుకొచ్చావు? అప్పుడు నువ్వు చూస్తే ఎవరు ఉండరు, ఎవరు లేరు ప్రభువా అంటే నువ్వు తిన్నగా నరకానికి వెళ్ళవచ్చు. కానీ తెలుసా, నువ్వు రక్షించబడి నువ్వు ఇతరులు రక్షించడానికి నువ్వు ప్రయాసపడాలి. ఒకవైపు నీ కుటుంబాన్ని పోషించడానికి, మరొక వైపు దేవుని యొక్క పరిచయం బాధ్యతను అప్పగిస్తూ ముందుకు సాగడానికి. మీరు కేవలం దేవుని యొక్క ఆశను పొందుకోవడమే కాకుండా ఆయన సభలలో కూడా పాలిభాగస్తులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. దేవుని వాక్యం సరస్వతి. కాబట్టి సోదరుడా, గురి గమ్యము కలిగి ఈ లోకయాత్రలో మీరు ఖచ్చితంగా జీవించాలి. ఈరోజు గురి లేకుండా, గమ్యం లేకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆ విధంగా దేవుని వాక్యం సరస్వతిగా మనిషి కుమారుడు అక్కడ నోవాహు కాలంలో విధంగా జరిగిందో అదే రీతిగా జరుగుతుంది. ఇల్లు కష్టపడతారు, పెళ్లికి ఇవ్వబడతారు, తర్వాత సంబరాలు చేసుకుంటారు. అనేక మంది ఇదే బిజీ. ఇప్పుడు చూస్తలేమా, ఇక్కడ ఏ మూలైన స్థలాలు కూడా ఇల్లు కట్టడం లేదా వాక్యం నెరవేరుస్తుంది. పెళ్ళిళ్ళకి ఇవ్వడం, విశ్వాసంగా తినడం, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తే లేదు. కానీ అటు ఇటు అంతా కలిపిలు అవుతుంది. అనగా నోవహు కాలము నడుస్తుంది. ఎవరైతే పరిశుద్ధులుగా, పవిత్రులుగా అంతవరకు తన రక్షణను కాపాడుకుంటారో వారు మాత్రమే ఆ రక్షణ ఓడలో ముందుకు సాగుతారు. ఆ టికెట్లు లేకుండా,
ఆ రక్షణ భాగ్యం లేకుండా నువ్వు వెళ్ళినట్లయితే అది నీకు నిజముగా మోక్షము రాలేదా. ఒక చెక్క మనిషి చేతిలో పడితే ఆ చెక్కకు రూపం వస్తుంది, అద్భుతమైన రూపం వస్తుంది. ఒక బండ శిల్పి చేతిలో పడితే అద్భుతమైన రూపం వస్తుంది, పరిశుద్ధత కలిగి ఒక అలంకారం వస్తుంది. ఆ ఒక పాపిష్టి మనిషి క్రీస్తు చేతిలో పడితే అద్భుత పరిశుద్ధులుగా మారుస్తారు. ఆ క్రీస్తు చేతిలో రాయో రప్పో మనం ఏమనుకున్నా మనం ఆయన చేతిలో ఈ రోజు నువ్వు పడినట్లయితే, ఎలాంటి వాడమైనా ఆ చేతిలో పడినట్లయితే ఆయన ఒక చూడుతో చక్కగా ఎలా వాక్యం ద్వారా నువ్వు సరిచేసి ఒక ఆకారం క్రీస్తు రూపంలో క్రీస్తు పోలికలో వచ్చేంత వరకు నువ్వు ప్రసవ వేదన పడుతూ ఈ ఆకీర్తన జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రసవ వేదన పడుతూ రూపంలో వచ్చినప్పుడు నువ్వు నిజంగా దేవుని దృష్టిలో ఒక సుగంధమైన ద్రవ్యము ధూపము లాంటి వాడికి. ఈరోజే యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు మాటలు గ్రహించి సత్యాన్ని గ్రహించి, అవును కదా పాపం నుంచి విడుదల చేయడానికి వచ్చాను, ఎందుకు నేను పాపం చేస్తున్నాను, ఎందుకు నేను ఇష్టం జీవిస్తాను, ఎందుకు నేను దేవుని దూరంగా జీవిస్తున్నాను, ఎందుకు నేను త్రాగుతున్నా, ఎందుకు నేను తదలాట చేస్తున్నా, నిశ్శబ్దం జీవిస్తున్నా, ఎందుకు దేవుడు జీవితలేకపోతున్నాను, ఎందుకు నేను దేవుడి కొరకు బ్రతకలేకపోతున్నాను క్వశ్చన్ మార్క్ నువ్వు ప్రశ్నించుకొని ఈ రోజునైనా ఒక సాక్షిగా అద్భుతమైన తీర్మానం తీసుకొని దేవునికి అనుమకరంగా నీ చుట్టూ వారికి ఆశాకరంగా రాబోయే రోజుల్లో దీవెనకరంగా జీవించడానికి ఎందుకని ఈరోజు ఒక తీర్మానము చేసుకోకూడదు, ఎందుకని ఈరోజు ఒక అద్భుతమైన సత్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోకూడదు. నీకు మారినట్లయితే నీ కుటుంబం మారుతుంది, నీ కుటుంబం మారినట్లయితే నీ చుట్టూ సహోదరులు మారుతారు, నీ సహోదరులు మారినట్లయితే ఇంకా మారుతారు. అలా మారుతూ ఉంటుంది. ఎప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చేది. నీలో మార్పు రానప్పుడు కుటుంబంలో మార్పు రాదు, కుటుంబంలో మార్పు రానప్పుడు ఎవరికి రాదు. అలానే పండగ రైతుల్లాగా లేదా ఎప్పుడో ఒకసారి వచ్చేవారిలాగా ఉన్నట్లయితే దేవుడు లెక్క అంటాడు. రేపు ఖచ్చితంగా ఎక్కడో పోతున్నాం, చనిపోతున్నాం, ఎక్కడ పోతున్నాం అనే సత్యాన్ని గ్రహించాలి. నెంబర్ 1 పోయిన తర్వాత శిక్షణ, పరిశుద్ధత. నెంబర్ 2 ఏది కావాలి, ఎక్కడికి పోతున్నాం అనే సత్యాన్ని గ్రహించాలి. అక్కడ పడిన తర్వాత నరకమా లేదా పరలోకమా అనేది ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే డిసైడ్ చేసుకొని మాకు ఆత్మను దిద్దుకొని మా కుటుంబాన్ని సరి చేసుకొని దేవుడి రాకడ వరకు సిద్ధపడినట్లయితే ఒక ఖచ్చితంగా రాకడ వరకు సిద్ధపడినది దేవుడు నిజంగా నిన్ను నన్ను రక్షిస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.